2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు 6.01% పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 2023 నుంచి 2024లో $778.1 బిలియన్ అనగా 64,961.35 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా $824.9 బిలియన్ అనగా దాదాపు 68,884.15 లక్షల కోట్ల రూపాయలుగా పెరిగాయి. సేవల రంగం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని తెలుస్తోంది. 2024 నుంచి 2025లో సేవల ఎగుమతులు 13.6% పెరిగి $387.5 బిలియన్ అనగా 32,356.25 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా ఐటీ, వ్యాపార సేవలు, ఆర్థిక సేవలు వంటి రంగాలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. మార్చి 2025లో ఒక్క నెలలోనే సేవల ఎగుమతులు 18.6% పెరిగి $35.6 బిలియన్ చేరుకున్నాయి. ముఖ్యంగా ఐటీ ఆధారిత సేవలు, వ్యాపార సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్, టెలికాం వంటి రంగాలు మంచి వృద్ధిని సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ వల్ల భారతీయ ఐటీ నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులను మినహాయించి చూస్తే వస్తువుల ఎగుమతులు కూడా 6% పెరిగి $374.1 బిలియన్ చేరుకున్నాయి. ఇది కూడా ఒక రికార్డే. గత నెల మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు ఏడాది లెక్కన 0.7% పెరిగి $41.97 బిలియన్ చేరుకున్నాయి. 2025 పూర్తి ఆర్థిక సంవత్సరంలో వస్తువుల ఎగుమతుల విలువ ఏడాది లెక్కన 0.08% పెరిగి $437.42 బిలియన్ చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న సవాలును తట్టుకొని భారతదేశం తన ఎగుమతుల్లో ఈ స్థాయిలో వృద్ధి సాధించడం విశేషమని ఎకనామిస్టులు కూడా అంటున్నారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ మన ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భర్త్వాల్ పేర్కొన్నారు. మన దేశ వాణిజ్య లోటు 2025 సంవత్సరంలో $282.82 బిలియన్ చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని విలువ $241.14 బిలియన్ ఉంది. భారతదేశం తన ఎగుమతులను మరింతగా విస్తరించుకోవడానికి అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఎగుమతులను ప్రోత్సహించడానికి అనేక పథకాలను, విధానాలను కూడా అమలు చేస్తోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, PLA స్కీమ్ వంటివి దేశీయ ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడానికి సహాయపడుతున్నాయి. భారతదేశం తన ఎగుమతులను కేవలం కొన్ని దేశాలకే పరిమితం చేయకుండా కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై కూడా దృష్టి సారించడం వల్ల ఎగుమతుల పరిధి పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.